Good morning, all of you. ఈరోజు మనం ఫెయిలియర్ ఈ సెమిస్టర్లో ఏర్పడింది 8C2 అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్లో 5th యూనిట్లో నిన్న మనం ఊగీ రియాక్షన్ 5th యూనిట్లో మనం ఊగీ రియాక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్లో మనకి దీనిలో మన డెఫినేషన్ కనుక మాట్లాడుకున్నట్లయితే ఉత్తేజిత ఆల్కీన్ యొక్క ఆల్ఫా స్థానానికి ఉత్తేజిత ఆల్కీన్ యొక్క ఆల్ఫా స్థానానికి కార్బన్ ఎలక్ట్రోఫైల్ అనబడు ఆల్డిహైడ్ కార్బన్కు మధ్య అంటే ఉత్తేజిత ఆల్ఫా స్థానానికి ఎలక్ట్రోఫైల్ అనబడేటువంటి ఆల్ఫా స్థానంలో ఉన్నటువంటి కార్బన్ ఎలక్ట్రోఫైల్ అనబడేటువంటి ఆల్డిహైడ్ కార్బన్కి మధ్య కార్బన్ కార్బన్ బంధమును ఏర్పరిచేటువంటి చర్యనే బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ అంటారు. బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ అంటే ఇక్కడ మనకి ఏం మాట్లాడుకుంటున్నామంటే ఆల్కీన్స్ అంటే ఎగ్జైటెడ్ ఆల్కీన్స్ తీసుకుంటాం మనం. వాటి యొక్క ఆల్ఫా స్థానానికి కార్బన్ ఎలక్ట్రోఫైల్ అనబడు ఆల్డిహైడ్ కార్బన్కు అంటే ఆల్డిహైడ్లో ఉన్నటువంటి ఆల్ఫా స్థానంలో ఉన్నటువంటి కార్బన్కు మధ్య కార్బన్ కార్బన్ బంధము కనుక ఏర్పరిచే చర్యనే బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ అని అంటారు. అయితే ఈ చర్యలో టెర్షరీ ఎమిన్ లేదా ఫాస్ఫీన్ వంటి న్యూక్లియోఫిలిక్ ఉత్ప్రేరకాలను వాడతారు. ఏం వాడుతున్నారు ఇందులో? టెర్షరీ ఎమిన్స్. ఇందులో టెర్షరీ ఎమిన్స్ లేదా ఫాస్ఫీన్ వంటి న్యూక్లియోఫిలిక్ ఉత్ప్రేరకాలను దీనిలో వాడడం అనేది జరుగుతుంది. అయితే ఈ చర్యనే ఏమన్నారంటే మొరిటా బెయిలీస్ హిల్మెన్ చర్య అని కూడా అంటారు. ఏమంటారు దీన్ని? మొరిటా బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్. మొరిటా బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ అంటే మనకి దీన్ని ఏమన్నారంటే మొరిటా బెయిలీస్ హిల్మెన్ రియాక్షన్ అని అంటారు. అయితే క్లుప్తంగా ఎంబీహెచ్ చర్య అని కూడా అంటారు. అంటే దీన్ని షార్ట్ కట్లో రాయాలంటే దీన్ని ఏమంటాం? ఎంబీహెచ్ మొరిటా బెయిలీస్ హిల్మెన్. ఎంబీహెచ్ అంటే మొరిటా బెయిలీస్ హిల్మెన్ చర్య అని కూడా అంటారు. అయితే జపాన్కి చెందినటువంటి రసాయన శాస్త్రజ్ఞుడు కెనిచి మొరిటా జపాన్కి చెందినటువంటి కెనిచి మొరిటా ఇంగ్లాండ్ దేశ రసాయన శాస్త్రజ్ఞుడు ఆంటోనీ బి బెయిలీస్ మరియు జర్మన్ రసాయన శాస్త్రజ్ఞుడు మెల్విల్లే ఈడి హిల్మెన్లచే ఆవిష్కరించబడిన ఈ చర్య వారి పేర్ల మీదుగా మొరిటా బెయిలీస్ హిల్మెన్ చర్యగా ప్రసిద్ధికి ఎక్కడం అనేది జరిగింది. ఏమి పేర్లు కనుక మనం చూసుకున్నట్లయితే జపాన్కి చెందినటువంటి కెనిచి మొరిటా, అదేవిధంగా ఇంగ్లాండ్కి చెందినటువంటి ఆంటోనీ బి బెయిలీస్,
ఇంగ్లాండ్కి చెందినటువంటి ఆంటోనీ బి బెయిలిస్ మరియు జర్మనీకి చెందినటువంటి మెల్విల్లే ఈడి హిల్మెన్. జర్మనీకి చెందినటువంటి మెల్విల్లే ఈడి హిల్మెన్. రైట్, ఈ ముగ్గురు పేరు మీదుగా మనకి ఈ చదివిన పేరు మొరిటా బెయిలిస్ హిల్మెన్. మొరిటా బెయిలిస్ హిల్మెన్ గా మనకు పిలవడం అనేది జరిగింది అనమాట. అంటే ముగ్గురు పేరు మీదుగా MBH మొరిటా బెయిలిస్ హిల్మెన్ గా దీన్ని పిలవడం జరిగింది. దీన్ని సంధానక చర్య, కప్లింగ్ రియాక్షన్ కూడా అంటారు. ఏమంటారు దీన్ని? కప్లింగ్ రియాక్షన్, సంధానక చర్య. కప్లింగ్ రియాక్షన్ అని అంటారు అన్నమాట. అయితే దీని యొక్క రియాక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే చూస్తే ఆల్డిహైడ్స్ తీసుకుని వాటిని ఆల్కీన్స్ లో కనుక మనం ట్రీట్ చేస్తే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఆల్డిహైడ్స్ ని ఆల్కీన్స్ తో కనుక చర్య జరిగించిన దేని సమక్షంలో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇమీన్స్ ఎమీన్ల సమక్షంలో దీన్ని కనుక చర్య జరిగించినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే కార్బన్ మధ్య బంధం ఏర్పడినటువంటి ప్రొడక్ట్ అనేది ఏర్పడుతున్నది. ఇది ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కార్బన్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ అనేది మనకి ఇక్కడ జరిగి మనకి ఈ విధమైనటువంటి ప్రొడక్ట్ అనేది ఏర్పడుతుంది. దీన్నే బెయిలిస్ హిల్మెన్ రియాక్షన్ అని అంటారు. బెయిలిస్ హిల్మెన్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ EWG అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తీసుకుని మనం అక్కడ రియాక్షన్ అనేది చేస్తాం అన్నమాట. అయితే దీనిలో మనకి ఈ చర్యలో అత్యంత విరివిగా వాడబడు న్యూక్లియోఫిలిక్ టెర్షరీ ఎమీన్స్. ఈ చర్యలో అత్యంత విరివిగా వాడబడేటువంటి టెర్షరీ ఎమీన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే డాప్కో. అత్యంత విరివిగా వాడబడు న్యూక్లియోఫిలిక్ టెర్షరీ ఎమీన్స్ ఏమవుతాయంటే డాప్కో. అదేవిధంగా DMAP, మరియు DBUలతో పాటు పాస్పీన్లు కూడా ఈ చర్యలో ఉత్ప్రేరకాలుగా విజయవంతంగా పనిచేస్తాయి. DBUలు కూడా ఈ చర్యలో ఉత్ప్రేరకాలుగా విజయవంతంగా పనిచేస్తాయి. అయితే వీటి యొక్క స్ట్రక్చర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ డాప్కో యొక్క స్ట్రక్చర్ మనం ఇక్కడ తీసుకుంటే డాప్కో స్ట్రక్చర్ ఇది డాప్కో స్ట్రక్చర్. దీనే 1,4 డైఎజా బైసైక్లో బైసైక్లో 2,2 ఆక్టేన్. దీన్నే డాప్కో అంటాం. డాప్కో అని పిలుస్తాం అన్నమాట. ఓకే, అది డాప్కో యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ DMAP డైమిథైల్ ఎమినోపిరిడిన్. కనుక మనం చూస్తే పిరిడిన్
ఇమ్యునోపిరిడిన్. దీన్ని డైమిథైల్ ఇమ్యునోపిరిడిన్గా మనం పిలుస్తాం. 4-డైమిథైల్ ఇమ్యునోపిరిడిన్. రైట్. నెక్స్ట్ డిబియు. డిబియు స్ట్రక్చర్ చూసుకుంటే ఇది డిబియు స్ట్రక్చర్. దీన్ని డిబియు స్ట్రక్చర్ అంటే దీన్ని 1,8 డైఎజో బైసైక్లో అండెకేన్. ఇవి బెయిలీ సిల్మెన్ రియాక్షన్లో వాడబడేటువంటి న్యూక్లియోఫిలిక్ టెర్షరీ ఎమిన్స్. వీటి విరివిగా వాడి దీని యొక్క రియాక్షన్ మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని బెయిలీ సిల్మెన్ రియాక్షన్ అని అంటాము. ఇంకా దీనిలో కనుక మన రియాక్షన్స్ కనుక మనం చూసుకుంటే ఏమో రియాక్షన్స్ ముకయామా ఆల్డాల్ రియాక్షన్. ముకయామా ఆల్డాల్ రియాక్షన్. ముకయామా ఆల్డాల్ రియాక్షన్. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ముకయామా ఆల్డాల్ సంకలన చర్య, ముకయామా ఆల్డాల్ ఎడిషన్ రియాక్షన్ అంటాం దీన్ని. ఇందులో సెలైన్ ఈనాల్ ఈథర్ సమ్మేళనములకు ఒక ఆల్డిహైడ్ లేదా ఫార్మేటివ్ ఎస్టర్కు మధ్య జరుగు ఆల్డాల్ చర్య వంటి కర్బన రసాయన చర్యనే ముకయామా ఆల్డాల్ చర్య అని అంటారు. రైట్, చూద్దాం ఏం తీసుకున్నాం ఇక్కడ. సెలైన్ ఈనాల్ ఈథర్ ప్లస్ సెలైన్ ఈనాల్ ఈథర్ వంటి సమ్మేళనాలకు ఆల్డిహైడ్ లేదా ఫార్మేట్ ఎస్టర్కు మధ్య జరుగు ఆల్డిహైడ్ లేదా ఫార్మేట్ ఎస్టర్కు మధ్య జరుగు ఆల్డాల్ చర్య వంటి కర్బన రసాయన చర్యనే ముకయామా ఆల్డాల్ సంకలన చర్య అని అంటారు. అయితే ఈ ఆల్డాల్ సంకలన చర్యను ఏమన్నారంటే ముకయామా ఆల్డాల్ రియాక్షన్ ఏమని పిలుస్తారంటే ముకయామా ఆల్డాల్ సంకలన చర్య అంటే ముకయామా ఆల్డాల్ ఎడిషన్ రియాక్షన్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ చర్యను 1973వ సంవత్సరంలో 1973లో మనకి తెరూకి ముకయామా తెరూకి ముకయామా 1973వ సంవత్సరంలో తెరూకి ముకయామా అనేటువంటి శాస్త్రజ్ఞులచే ఇది ఆవిష్కరించబడడం జరిగింది. దీని యొక్క ఆవిష్కరణ 1973 తెరూకి ముకయామా. 1973లో తెరూకి ముకయామాతో మనకి దీని ఆవిష్కరణ అనేది ఈ తెరూకి ముకయామా అనే శాస్త్రవేత్త దీన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. అయితే దీని యొక్క రియాక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే
ఇదిగో ఆల్డిహైడ్ ఆల్డిహైడ్ సెలైనో ఈథర్స్ సెలైనో ఈథర్స్ ఆల్డిహైడ్ కామా సెలైనో ఈథర్స్ ఈ రెండు కూడా ఉదాహరణకి చర్య జరిగి మనకు ఏ విధమైనటువంటి ప్రొడక్ట్స్ ఏర్పడుతున్నాయంటే చూసుకుంటే చూడండి. R2 OH C double bond right plus R2 R1 OH ఈ విధమైనటువంటి మనకి ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇది రియాక్షన్ ఏమిటి ఆల్డిహైడ్ మరియు సెలైనో ఈథర్స్ ఒకదానికొకటి చర్య చెప్పి మనకి ఇలాగా ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయంటే ఈ టూ పాసిబిలిటీస్ అనేవి ఈ విధంగా రెండు రకాలుగా ఏర్పడేటువంటి అవకాశము ఉన్నది. రెండు రకాలుగా ఏర్పడే అవకాశం అనేది దీనిలో మనకి ఓకే రైట్. దీని ఇంకా మనం చూసుకున్నట్లయితే దీని యొక్క చర్యా విధానం కనుక మనం చూస్తే మనం చూసుకున్నట్లయితే ఆల్డిహైడ్ తీసుకుని దాన్ని TiCl4 టానియం టెట్రాక్లోరైడ్ దీంతో కనుక మనం ట్రీట్ చేసినట్లయితే మనకి Cl- అనేది ఎలిమినేట్ అయ్యి మనకి R-CH4 ఈ డబుల్ బాండ్ లో PiCl3 ప్లస్ కూడా PiCl3 అనేది ఏర్పడుతుంది. దీని నుంచి మనం దీన్ని ఏం చేస్తాం సెలైనో ఈథర్స్ తో కనుక మనం ట్రీట్ చేసినట్లయితే సెలైనో ఈథర్స్ తో కనుక మనం దీన్ని చర్య జరిగించినట్లయితే H2CH2 డబుల్ బాండ్ R2 సెలైనో ఈథర్స్. ఇందులో మనకి ఇక్కడ Cl- ఉంటుంది కదా, ఈ Cl- అనేది రియాక్షన్ లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుందో కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి. ఇది Cl-, ఇక్కడ ఉన్నటువంటి ఈ Cl- అనేది ఈ సీలింగ్ మీద చర్య జరిగించినప్పుడు ఈ బాండ్ అనేది మనకి ఇక్కడ మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ అనేది ఎలా మైగ్రేట్ అవుతుంది, మరి అక్కడ మైగ్రేట్ అయితే మరి అక్కడ వ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది కదా. అక్కడ వ్యాలెన్స్ ఎక్కువ అయినప్పుడు ఈ బాండ్ అనేది నెగిటివ్ చార్జ్ ఫామ్ అయ్యి ఎలా మైగ్రేట్ అయ్యేది ఇప్పుడు మైగ్రేట్ న్యూట్రల్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ప్రొడక్ట్ ఎలా వస్తుందో కనుక మనం చూస్తే రైట్. R1 PiCl3 ఇది R1 CH2 డబుల్ బాండ్ R2
CH2 డబుల్ బాండ్ లో R, రైట్. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇంకేం చేస్తాం, దీన్ని వర్కప్ చేసినప్పుడు ఏమవుతుందంటే హైడ్రాక్సీ గ్రూప్ అనేది ఏర్పడుతుంది. హైడ్రాక్సీ గ్రూప్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ దాన్ని మనం R1 OH C డబుల్ బాండ్ లో R2, R1 OH C డబుల్ బాండ్ లో R2. ఈ విధంగా మనకి మెకానిజంలో ఈ విధంగా మనకి ప్రొడక్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంత్య ఉత్పన్నం అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకే, ఇది ముకయామా ఆల్డాల్ రియాక్షన్, రైట్. నెక్స్ట్ ముకయామా ఆల్డాల్ రియాక్షన్. నెక్స్ట్ Buchwald Hartwig coupling reaction. Buchwald Hartwig coupling reaction. Buchwald Hartwig coupling reaction. Buchwald Hartwig coupling reaction. ఇది కనుక మనం చూసుకుంటే దీని యొక్క రియాక్షన్ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ చర్యనే బుచ్వాల్డ్ హార్ట్విక్ సంధానక చర్య అంటాం. అయితే కార్బన్ మరియు నైట్రోజన్ పరమాణువుల మధ్య బంధం ఏర్పరచడానికి ఉద్దేశించబడినటువంటి కార్బన్ రసాయన చర్య. అంటే ఇందులో మేజర్గా మనకి నైట్రోజన్కి కార్బన్కి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. నైట్రోజన్కి కార్బన్కి మధ్య మనకి బాండ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే క్రాస్ కప్లింగ్ రియాక్షన్ అంటే వ్యత్యస్త సంధానక చర్యలు కనుక చూసుకున్నట్లయితే పెల్లాడియం సంశ్లిష్టం ఉత్ప్రేరకముగా ఉపయోగించి బలమైన క్షార సమక్షంలో ఒక ఎరైల్ హ్యాలైడ్కు ప్రైమరీ లేదా సెకండరీ ఎమీన్తో చర్య జరిగించినప్పుడు దేని సమక్షంలో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెల్లాడియం catalyst అండ్ బేస్. అంటే ఏమేమి తీసుకోమన్నాడంటే దీంట్లో మనకి బలమైన క్షార సమక్షంలో ఎరైల్ హ్యాలైడ్ను ప్రైమరీ లేదా సెకండరీ ఎమిన్తో జరుగు సంధానక చర్యనే బుచ్వాల్డ్ హార్ట్విక్ రియాక్షన్ అంటాం. మనకి ఇక్కడ ఎరైల్ ఎమిన్స్ అనేవి ఏర్పడతాయి. ఇది దీని యొక్క రియాక్షన్. ఏమిటి? ఎరైల్ హ్యాలైడ్ తీసుకుంటే తీసుకుని ప్రైమరీ లేదా సెకండరీ ఎమిన్తో కనుక చర్య జరిగినప్పుడు మనకి ఇక్కడ ఎరైల్ ఎమిన్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ మనకి ఏర్పడడం జరుగుతుంది. ఇది బుచ్వాల్డ్ హార్ట్విక్ రియాక్షన్ అని అంటాం. దీని యొక్క మెకానిజం కనుక మనం చూసుకున్నట్లయితే, దీని యొక్క చర్యా విధానం కనుక మనం చూసుకుంటే ఆక్సిడేటివ్ ఎడిషన్ మొదటిది మెకానిజంలో ఆక్సిడేటివ్ ఎడిషన్.
ఆక్సిడేటివ్ ఎడిషన్. దీనిలో మనకి మొదటిగా ఎరైడ్ హ్యాలైడ్ తీసుకుని ఇప్పుడు మనం పెల్లాడియం catalyst తో మనం చర్య జరిగించినప్పుడు మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతుంది అంటే LNPD+2 ARX. LNPD+2 లేదా AR అనేది ARX అనేవి ఏర్పడుతున్నాయి. రెండవది సమన్వయము, కోఆర్డినేషన్. రెండవది కోఆర్డినేషన్. సమన్వయము. దీన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆవిడ వచ్చిందని తీసుకుని దీన్ని తీసుకుని ప్లస్ ఎన్ R1 R2 X లేదా H R1 R2 H. దీని నుంచి మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్య ఆక్సిజన్ బాండ్ ఇక్కడ మనకి నైట్రోజన్ కి మరియు ఈ రెండింటికి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగి మనకి ఏర్పడే ప్రొడక్ట్ ఏం ఏర్పడుతుందంటే LNPD X N R1 R2 H. ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. ఓకే రైట్. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ కనుక మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ వచ్చి క్షార సమక్షంలో పెల్లాడియం ఎమైడ్ల మధ్య బంధం ఏర్పడుట. క్షార సమక్షంలో పెల్లాడియం మరియు ఎమైడ్ల మధ్య బంధం అనేది ఏర్పడుట. క్షార సమక్షంలో పెల్లాడియం మరియు ఎమైడ్ల మధ్య బంధం ఏర్పడుట. అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే బాండ్ మైగ్రేట్ అయిందో ఇక్కడ X అనేది ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ X అనేది ఎలిమినేట్. అప్పుడు ఇక్కడ ఇది న్యూట్రల్ అవుతుంది. లేదంటే ఇక్కడ మనకి +2 చార్జ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇది బాండ్ లో మైగ్రేట్ అయిందో X అనేది ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం తీసుకున్నాం ఇక్కడ మనకి క్షార సమక్షంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే పెల్లాడియం ఎమైడ్ల మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. క్షార సమక్షంలో పెల్లాడియం మరియు ఎమైడ్ల మధ్య బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే R1 R2 H. మనకి ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఎలా మైగ్రేట్ అవుతుంది ప్లస్ ఇది ఏం చేస్తుందంటే KO సరే K ప్లస్ దీంతో క్లిక్ చేసినప్పుడు ఈ బాండ్ అనేది ఎలా మైగ్రేట్ అయితే ఇది న్యూట్రల్ అవుతుంది. అప్పుడు పెల్లాడియం మరియు ఎమైడ్ల మధ్య బాండ్ అనేది మనకి ఈజీగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకు ప్రొడక్ట్ ఏమొస్తుంది అంటే LNPD and R1 R2 plus KX అనేది
ఏర్పడుతుంది. ఇది సెకండ్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ చివరిగా క్షయకరణ విలోపనము, రిడక్టివ్ ఎలిమినేషన్ జరుగుతుంది. లాస్ట్లో మనకి రిడక్టివ్ ఎలిమినేషన్. రిడక్టివ్ ఎలిమినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి R1 R2 ఇది కనుక మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ అనేది మైగ్రేట్ అయ్యి ఎక్కువ సార్లు దీని నుంచి మనకి బాండ్ అనేది ఎప్పుడు మైగ్రేట్ అయితే ఓకే R1 R2 ప్లస్ అది మనకి చివరిగా ఏర్పడేటువంటి ఎరైల్ ఇమేజ్ అంటారు. ఎరైల్ ఇమేజ్ ఇది కదా మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఎరైల్ ఇమేజ్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటే Buchwald-Hartwig coupling reaction. Buchwald-Hartwig coupling reaction. Right? Next remaining next class లో మనం మాట్లాడుకుందాం.